ఐపీఎల్ 2026లో లక్నో బోణి కొట్టింది. ఉప్పల్ వేదిక సన్ రైజర్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రిషబ్ పంత్ 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్క్రమ్ 45 అద్భుత ఆరంభాన్నిచ్చాడు. ఫస్ట్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ను క్లాసన్ 62, నితీష్ రెడ్డి 56 రన్స్తో ఆదుకున్నారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మిగిలిన బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్లు తలో 2 వికెట్లు తీయగా దిగ్వేష్, సిద్ధార్థ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ప్రారంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 14 కాస్త నిరాశపరిచిన తొలి డౌన్లో వచ్చిన రిషబ్ పంత్తో కలిసి మార్క్రమ్ చక్కటి ఇన్నింగ్స్ నిర్మించాడు. విజయం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని శివాంగ్ కుమార్ విరక్కొట్టాడు. జట్టు స్కోరు 77 పరుగుల వద్ద మార్క్రమ్ భారీ షాట్ను ప్రయత్నించి లివింగ్స్టన్ను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే బదోని, పూరన్ వరుసగా పెవిలియన్కు చేరారు. దీంతో సన్ రైజర్స్ బౌలర్లు ఒక్కసారిగా పట్టు బిగించారు. కీలక సమయంలో హర్ష్ దుబే, అబ్దుల్ సమద్ను పెవిలియన్కు చేర్చాడు.